ప్రసాద్ గారు, ఇది మధుసూదన్ రెడ్డి గారి వెర్షను. చెప్పండి చెప్పండి. ఇంకా బాధాలి అని ఏమండి సార్? ఆయన ఏమి వెనకేసుకు రావట్లేదు, తప్పు చేశాడు, ఇంకా బాధాలి, ఇంకా కొట్టాలి. వాళ్ళే రివర్స్ అవుతున్నారు. ఆయన వైసీపీ అని ఓన్ చేసుకుంటున్నారు కానీ వీళ్ళేం ఓన్ చేసుకోవట్లేదు. కరెక్టే. కరెక్టే. అంబటి రాంబాబు కూడా అమ్మ లక్కలు తిట్టాడు కదా, ఆయన కూడా కొట్టాల్సిందేనా కుక్కను కొట్టినట్టు? చంద్రబాబు అమరాబూతులు తిట్టారు కదా, చంద్రబాబును కొట్టాల్సిందేనా? సరే సరే చెప్పండి. మీ స్పీకర్ అమరాబూతులు తిట్టారు కదా, స్పీకర్ కొట్టాల్సిందేనా? అంబటి రాంబాబు చెప్పండి, అందరూ చెప్పండి. అయిపోయింది, మీరు చెప్పినటువంటి ట్రీట్మెంట్ ఆల్రెడీ అయిపోయింది అంబటి రాంబాబుకి. అందరికీ అవుతుంది. ఈ రోజు విధియా, రేపు తదియా, ఆ తర్వాత చవితి. ఈ రోజు విధియా, రేపు తదియా, ఆ తర్వాత చవితి, పంచమి అన్ని వస్తాయి. డోంట్ వరీ ప్రసాద్ గారు. విధి రోజే మీరేమి నవ్వాల్సిన అవసరం లేదు. అదే రోజు వస్తుంది మళ్ళా. ఎంతనయ్యా అయ్యా అదే రోజు ఉంటానయ్యా ప్రసాద్, అదే రోజు అంట ప్రసాద్. అయ్యా ఎంత అయ్యా ప్రసాద్, అదే రోజు ఉంటానయ్యా. ఈ రోజు ఏం మాట్లాడదు, ఈ రోజు వినాల్సిన అవసరం లేదయ్యా. ఆ విధంగా మాట్లాడడం బాగా సార్. అయ్యా వ్యంగ్యంగా మాట్లాడడం అనేది నేను డిబేట్ లో యాక్సెప్ట్ చేస్తాను. నేను మర్యాదగా ప్రసాద్ గారు మాట్లాడుతున్నాను సార్. ట్రీట్మెంట్ డిసిప్లిన్ పెట్టడం అన్నమాట. ఇది వాళ్ళ క్రమశిక్షణలో పెట్టే బాధ్యతని మేము తీసుకున్నాం. కృష్ణమూర్తిని క్రమశిక్షణలో పెట్టాం, వంశీని క్రమశిక్షణలో పెట్టాం, అంబటి రాంబాబుని క్రమశిక్షణలో పెట్టాం, జోగి రమేష్ ని క్రమశిక్షణలో పెట్టాం. ఇలా క్రమశిక్షణ పెట్టుకుంటూ వస్తున్నాం. వస్తుంది క్రమశిక్షణ. అమెరికాలో 2029లో క్రమశిక్షణ వస్తుంది. క్రమశిక్షణ మేము క్రమంగా పెట్టుకుంటూ వస్తున్నాం. అదే క్రమశిక్షణ 29 తర్వాత. అనేవాడు వినండి, ఆయన స్టూడియోలో కూర్చొని రెచ్చిపోతున్నాడు. ఆయనకు ఒకడికే మాట్లాడుతూ వచ్చినట్టు ఓపిక లేదు. ఇప్పుడు నేను బోరుగడ్డ అనిల్ ఒకటి అడుగుతున్నాను. అయ్యా అంటే అదేం భూత. సరే వదిలేయండి సార్. అయ్యా అనేది బూత్ కదా సార్. అయ్యా అనేది నేను కూడా చాలా విపరీతంగా మాట్లాడగలను. సరే ఓకే. వచ్చిన విధానం కూడా చాలా ఘోరంగా ఉంది. ముద్రగడ పద్మనాభం గారు అయితే ప్రతి మాటకి అయ్యా అంటారు. వినండి బోరుగడ్డ అనేది ఎక్కడే మారిపోయినాడంటే పాపం జగన్మోహన్ రెడ్డి ఉండుకొని దళితులు నా మేనమామలో అని చెప్పాడు. ఇతనెవరో మన మేనల్లుడుగా ఉన్నాడే, మనకు కూడా ఈ ఇంట్లో హక్కు ఉంది, ఈయన బంధుత్వం ఉందని ఏమారిపోయి ఇంకా ఆయన పక్షాన్ని వకాలత పుచ్చుకొని రెచ్చిపోయి బూతులు మాట్లాడినాడు. ఇది నేను ఒకటి చెప్తాను చూడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బోరుగడ్డ అనిల్ ఏంది, వైసీపీలో ఉన్న ఎంపీలకి, దళిత ఎమ్మెల్యేలకి, ఎంపీలకి అపాయింట్మెంట్ లేదని బరువు నేర్చుకుంటూ వచ్చినారు. అర్థం కదా? దళిత ఎంపీలకి, ఎమ్మెల్యేలకి, మంత్రులకే విలువ లేకుండా, అపాయింట్మెంట్ లేకుండా ఏడ్చుకుంటూ వచ్చినారు. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏదైనా ఉంటే కృష్ణమోహన్ రెడ్డిని గలు, లేకుంటే ధనంజయ రెడ్డిని గలు, లేకుంటే సజ్జలన్న గలు. ఇది అలా పరిస్థితి. ఈ రోజు అతను బోరుగడ్డ అనిల్ ఆడు కూర్చున్నాడు చూడు, ఆ స్క్రీన్ పైన పోతా ఉంది. అతనే చెప్తున్నాడు, సజ్జల దగ్గరికి పోతే ఆయన ఎవరిన కలవమన్నాడట, చల్లా మధుసూదన్ రెడ్డిని కలవమన్నట. మధుసూదన్ రెడ్డిని కలవమంటే సజ్జలన్నను కలవమంట. వీళ్ళకి కలుసుకుంటా చివరికి ఇంట్లో ఆడ వచ్చే కార్యకర్తలకి ఏదో అన్నం పెట్టిస్తున్నారేమో అనిపిస్తుంది. ఇతను ప్లేట్ ఎత్తుకొని పోతే అన్నం కూడా లేదు పో అన్నారట. ఎంత దారుణమైన రోడ్డు పైన పడి. ఇది ఒక మెసేజ్ అనమాట. వైసీపీలో ఉన్నటువంటి దళిత నాయకులు, దళిత కార్యకర్తలందరూ మీ పరిస్థితి ఒక్కసారి మధుసూదన్ రెడ్డి గారిని దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు, మధ్యలో మాట్లాడదని చెప్పండి. ఎందుకంటే మేము ఏదైనా మాట్లాడితే ఆయన ఏదో ఒకటి బయటకు వచ్చి ఏదో ఒకటి చెప్తున్నాడు కానీ దానికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత మాకుంది. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారంటే, సంవత్సరాల తరబడి ముఖ్యమంత్రి, మంత్రులు, వాళ్ళ యొక్క కార్యకర్తలు, ఏదైతే పేటీఎం బ్యాచ్ ఆయన ఇష్టానుసారంగా నానా మాటలు మాట్లాడి వాళ్ళ తల్లిదండ్రుల్ని, పిల్లల్ని అందరినీ కూడా రోడ్డు మీదకి ఇచ్చి మాట్లాడితే ఒకే ఒక్కసారి సభలో మాట్లాడినారు. అది ఎందుకంటే మీరు రాళ్ళు సెట్ ఇట్లనే పువ్వులు ఇస్తారు ఏదో ఒకసారి, అది కరెక్ట్ గా ఎలక్షన్ టైంలో మీకు ఇచ్చిన వార్నింగ్ అనుకోండి.
దాంతోనే మీరు ఈ రోజు 11 సీట్లు పడిపోయినారు. అలాగే స్పీకర్ గా ఉన్నప్పుడు ఏం మాట్లాడాలి ఆయన్ని నానా మాటలు మాట్లాడారు. మన రోజమ్మని డైమండ్ రానన్నా లేదంటే అచ్చెన్నాయుడు గారిని అసెంబ్లీలో బాడీ షేమింగ్ చేసిందండి ఇవిడ. ఉల్లిపాయల గురించి, ఉల్లిపాయల ధరలు పెరిగేటప్పుడు ఇష్టానుసారంగా మీరు మాట్లాడుతుంటే ఎగటాలు ఏమి అనుకుంటా అలాగా చేతులు ముడుచుకొని కూర్చుంటారా? మీకు ఒక సమాధానంగా కొంతమంది చెప్పారే తప్ప మీరు మొదలెట్టారు. ఈ భూత పురాణం అంతా మొదలెట్టారు. దాని యొక్క పర్యవసనం ఏదైతే ఉందో అది ఎదుర్కొన్నారు కాబట్టి మీకు ఈ రోజు ఈ పరిస్థితి ఉంది. దయచేసి ఇప్పుడు కూడా మధుసూదన్ రెడ్డి గారు నా సలహా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పండి. ఏ ఒక్క రాజకీయ మన పెద్దలు కృష్ణాంజనేయులు గారు అన్నట్టుగా ఆ టీడీపీ వాళ్ళు మాట్లాడినా, వైసీపీ వాళ్ళు లేకపోతే నేను మాట్లాడినా కూడా ఇది ఎవరు పబ్లిక్ హర్షించరండి. ఎందుకంటే మనం మాట్లాడుకోవడానికి ఒక భాష అనేది ఉంది తెలుగులో. బూతులు తిట్టుకోవడం ఒక సపరేట్ భాష ఉంది. మనం మాట్లాడుకోవడానికి డిబేట్లో, సభ్య సమాజంలో, పబ్లిక్ లో మాట్లాడుకునేటప్పుడు కొంత భాష ఉంది. ఆ భాష మాట్లాడుకుంటే చాలా మంచిది. అంతే తప్ప ఏదైతే అడ్డగోలుగా మాట్లాడడం, నిన్ను పొడి చేస్తానని 2 సార్లు నరికేస్తాను, వీళ్ళు క్రమం అంటే క్రమంగా మీరన్నా ఏం చేస్తారు? ఆదివారం తర్వాత సోమవారం వస్తుంది, సోమవారం తర్వాత మంగళవారం వస్తుంది. ఆల్రెడీ మీకు సోమవారాలు ఆదివారాలు అన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళా కొత్తగా ఆ రోజులు వచ్చినా ఈ రోజు అనుభవిస్తున్నారు అందరూ. రేపొద్దున ఏదైతే కూటమిలో ఉన్న తప్పు చేసినా కూడా రేపు తప్పనిసరిగా అనుభవించాల్సి. కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం అంటే మీరు ఆపుకోండి దయచేసి. నా సలహా ఇదే మీకు. పవన్ కళ్యాణ్